సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. గుంటూరు SRM యూనివర్సిటీని వీడుతున్నారు విద్యార్థులు. ఫుడ్ పాయిజన్ కారణంగా వర్సిటీకి 2 వారాలు సెలవులు ప్రకటించడంతో హాస్టల్ను ఖాళీ చేస్తున్నారు. గత వారం రోజుల్లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర కడుపు నొప్పితో పాటు వాంతులు, డయేరియాతో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. దీంతో ఇవాల్టి నుంచి వచ్చే నెల 23 వరకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ సొంత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి SRM యూనివర్సిటీ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అశోక్, ఏదైతే ఫుడ్ పాయిజన్ కారణంగా ఇప్పటికి 2 వారాలు సెలవులు ప్రకటించి గత వారం రోజుల్లో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అశోక్? పూర్తి స్థాయిలో SRM యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు గత నెల 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. పూర్తిగా వాళ్ళకి కడుపు నొప్పి, అలానే డయేరియా, వాంతులు రావడంతో పూర్తిగా అధికారులు అస్వస్థతకు గురయ్యారు. అయితే వారం రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నా బయటికి పొక్కనివ్వకుండా యూనివర్సిటీ అధికారులు చాలా గోప్యంగా ఉంచారు. అయితే పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక కమిటీ వేశారు అధికారులతో. ఆ కమిటీ నిన్న వచ్చి పూర్తి స్థాయిలో హాస్టల్లో తనిఖీ చేసిన పరిస్థితి. తనిఖీ చేసితే దాదాపు గత నెల 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 300 మంది అస్వస్థతకు గురైనట్లు కూడా అధికారుల విచారణలో తేలింది. దీంతో పూర్తిగా యూనివర్సిటీకి 2 వారాల పాటు సెలవు ప్రకటించడం జరిగింది. ఇవాళ నుంచి 23వ తేదీ వరకు పూర్తిగా సెలవు ప్రకటించారు. దాంతో యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం కనీసం ఎంత వ్యవహారం జరుగుతున్నా 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా కనీసం పట్టించుకోని పరిస్థితి. వారం రోజుల నుంచి రోజుకు 50 మంది, సుమారు 50 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి అవుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అటు యూనివర్సిటీ అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడంతో వెంటనే అప్పటికప్పుడు కలెక్టర్ ఒక కమిటీ వేయడంతో 2 వారాల పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడం జరిగింది. యూనివర్సిటీలోని విద్యార్థులంతా బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ అస్వస్థతకు గురి అయి చికిత్స పొందుతున్న వారు ఎంతమందో అటు ప్రభుత్వం కానీ, యూనివర్సిటీ అధికారులు కానీ, యూనివర్సిటీ యాజమాన్యం కానీ చెప్పని పరిస్థితి. అయితే వారం రోజుల నుంచి రోజుకు 50 మంది చొప్పున దాదాపు 50 మంది, 40 మంది అస్వస్థతకు గురైనా ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఫుడ్లోనా లేకపోతే వాటర్లోనా అనేది కూడా కనుక్కోలేని పరిస్థితి. పూర్తిగా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందని విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున 3 గంటల పాటు విద్యార్థులంతా ఆందోళన చేసిన పరిస్థితి. తర్వాత గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక కమిటీ వేయడంతో కమిటీ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అయితే లోపల ఇప్పుడు హాస్టల్తో పాటు ఏవైతే వంటశాలలు ఉన్నాయో పూర్తిగా శానిటేషన్ చేస్తున్నామని యూనివర్సిటీ యాజమాన్యం చెప్తుంది. అయితే 2 వారాలు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా వెళ్ళిపోతూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.